రెండేళ్లలో 65వ జాతీయ రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి 6 లేన్ల రోడ్డు విస్తరణకు ఒప్పించారని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ దగ్గర ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయన్నారు. చిట్యాలలోని ఎంపీఎల్ కంపెనీతో స్థానిక లారీ అసోసియేషన్కు నష్టమన్నారు. ఎంపీఎల్ కంపెనీ పొల్యూషన్పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కోమటిరెడ్డి. ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ ఎంపీఎల్ కంపెనీ ఉన్నది, అది స్పాన్సరింగ్ కంపెనీ. ఆ పొల్యూషన్ అంతా వచ్చి మా చిట్యాల టౌన్ లో వాళ్ళు అన్నం వండుకుంటే నల్లగా అవుతుంది. అదేంటంటే బ్లాక్ రైస్ లాగా అయిపోతుంది. అంత పొల్యూషన్ కంపెనీ. ఆయన లారీలు మాత్రం ఒక లారీ చిట్యాల లారీ తీసుకోవాలి. మీరు మన ఎస్పీ గారు మేము చెప్పగానే నాగర్పల్లిలో జిందాల్ కంపెనీ మొత్తం బయట లారీలు పంపించిను. నాగర్పల్లి అసోసియేషన్ రాగానే డిఎస్పీఆర్ పంపించి ఎస్పీ గారు పర్సనల్ గా పిలిపించుకొని మన లోకల్ లారీలకు అందరికి కూడా మన లారీలే వాడాలి అని చెప్తే ఉన్న లారీలకు మన దాకా పని లేకుండా ఎప్పుడైతే నాకు వాళ్ళు చెప్పిందో నేను ఎస్పీ గారికి చెప్పగానే వాళ్ళు డిఎస్పీ గారికి అందరికి చెప్పి ఇలా ఉన్న పాత 500 లారీలే కాదు, కొత్తగా అవరే 50 లారీ కలిపే आपका वजह से बहुत बहुत शुक्रिया एसपी साहब. అదే చెప్తారు, మీ గురించే చెప్తారు. అది అయిపోయింది, ఇప్పుడు దాని మన అయిపోయింది. ఎస్పీ గారు కూడా ఎవరైందంటే వీళ్ళని కూడా పిలిపించి, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అంతా మనమే వదిలిపెట్టి ఇక్కడ మా లేబర్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న లారీలు అన్ని ఖాళీగా పెట్టి మహారాష్ట్ర నుంచి అదే కిరాయి వీళ్ళు కూడా తీసుకుంటారు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదండి. జాబ్స్ ఇయ్యారు, లారీలు కూడా పెట్టుకుంటారు. ఎంపీఎల్లో వీళ్ళు కూడా పిలిపించి మాట్లాడి అది కూడా సెటిల్ చేసి వాళ్ళు కూడా ఇవ్వాలి. అది కూడా స్పాన్సరింగ్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సీఎం గారితో కూడా మాట్లాడడం. తప్పకుండా దాన్ని కూడా ప్రజలు లేని గ్రామాల వైపు షిఫ్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తాము. కానీ ఈ రోజు మాత్రం నూతన సంవత్సరంలో నూతన ఒరవడితో కొత్త ప్రోగ్రాం డ్రైవర్స్ కు ఐ టెస్టింగ్ చెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు